అగ్ని పరీక్ష 2 షాకింగ్ గ్రూప్ డిస్కషన్స్. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళీ కిరణ్ మై. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి అగ్ని పరీక్ష 2 నుంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకు వచ్చాయి. సో అవంతా ఫటాఫట్గా చాలా క్లారిటీగా నేను మీకు చెప్తాను. మేబీ లెంత్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం నేను మంచిగా మీకు ఫాస్ట్గా చెప్పేలా ట్రై చేస్తాను. సో స్టార్ట్ చేద్దాము. సో మనకి అగ్ని పరీక్ష నేను ముందు నుంచి చెప్పాను, ప్రొఫైల్స్ పెడుతున్నప్పటి నుంచి నేను చెప్పాను వీడియో ఎలా చేయాలి, వీడియో ఎలా సెలెక్ట్ చేస్తారు, మనల్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ థర్డ్ రౌండ్కి అయితే వచ్చిందనమాట. ఫస్ట్ రౌండ్ మనకి వీడియో సెలెక్షన్ అయిపోయిన తర్వాత జూమ్ కాల్ చేస్తారు. సో జూమ్ కాల్లో కూడా బాగా జరిగాయంట. జూమ్ కాల్స్ చాలా మంచి క్యాండిడేట్స్ వచ్చారంట, మంచి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ జరిగాయంట. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారనమాట. ఇప్పుడు ఈసారి ఎలా చేశారంటే కొద్దిగా నిదానంగా చేద్దామని ఫిక్స్ అయ్యారు. కొన్ని స్లాట్స్లా పెట్టి కొన్ని గ్రూప్స్ లాగా డివైడ్ చేశారనమాట, బ్యాచెస్ లాగా. సో అలాగా ఒక్కొక్క బ్యాచ్ ఫ్యూ బ్యాచెస్ 1 డే, ఫ్యూ బ్యాచెస్ 1 డే అలా ప్లాన్ చేశారనమాట. సో గ్రూప్ డిస్కషన్లో అయితే మంచి క్యాండిడేట్స్ వచ్చారు. మనకి ఎగ్జాంపుల్ ఉప్పల్ బాలు, వినయ్, కొయ్య అండ్ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారంట, టాక్ వచ్చింది. సో మంచి ప్రొఫైల్స్ వచ్చాయి. అది అలా ఒక 3 days ప్లాన్ చేశారు. మనకి పాస్ట్ 3 days నుంచి మనకి నడుస్తుంది గ్రూప్ డిస్కషన్. మంచి క్వశ్చన్స్ కూడా అడిగారంట, ఆల్మోస్ట్ కామన్ క్వశ్చన్సే. బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అండ్ బిగ్ బాస్కిలో నామినేషన్స్ పెడదామా వద్దా, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, లైక్ లివ్ ఇన్ బెటరా లేకపోతే మ్యారేజ్ బెటరా, ఇలాంటి టాపిక్స్, కొంచెం క్రేజీ టాపిక్స్ అడగడం జరిగిందంట. సో అది లక్ బేస్డ్ కూడా ఉంటుంది. సో ఒకసారి ఏమో మీరు 1 side ఉండడం మీకు ప్లస్ అవుతుంది, ఒక్కొక్కసారి మీరు 1 side ఉండడం మైనస్ కూడా అవుతుంది. సో ఎలా ఉండాలంటే మీరు ఓన్గా ఎలాగుంటారు, జనరల్గా మీరు ఎలా ఇష్టపడతారు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఇష్టపడతారా, అరేంజ్ మ్యారేజ్ మీకు ఇంట్రెస్టా, మీకేమనిపిస్తే అదే మీరు చెప్పండి. లైక్ వేరేగా థింక్ చేసేసి అలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒరిజినల్గా ఉండాలి. మీరు ఎలా ఉంటారు, ఫన్నీగా ఉంటే ఫన్నీగా ఉండాలి, సీరియస్గా ఉంటే సీరియస్గా చెప్పాలి. అక్కడ మీరు మాట్లాడగలరా లేదా అనేది గ్రూప్ డిస్కషన్లో చూస్తారనమాట. సో అక్కడ మీరు డిబేట్ చేసుకునేది ఉంటుందా లేదా అనేది గ్రూప్ డిస్కషన్లో చూస్తారు. సో దాన్ని బట్టి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి, మంచి క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంట. సో నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి మనకి షూటింగ్ సంబంధించి ఉంటుంది. సో అది మేబీ ఒక August 1st నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి లైక్ అఫీషియల్గా బిందు మాధవి వీళ్ళందరూ ఉంటారు కదా జడ్జెస్, వాళ్ళ ముందుకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. అండ్ మనకి నెక్స్ట్ చూసుకుంటే వైట్ గోల్డ్ అండ్ గోల్డ్ డ్రాప్ నుంచి ఆ ఆడిషన్స్ కూడా కంప్లీట్ అయిపోయి అందులోని కొంతమందికి జూమ్ కాల్స్ వచ్చాయి. వాటి నుంచి మేబీ డైరెక్ట్గా అగ్ని పరీక్ష 2 షూట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మ్యాక్సిమం ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే వైట్ గోల్డ్ గోల్డ్ డ్రాప్లో కూడా మంచి ఆడిషన్స్ వచ్చాయి వాళ్ళకి. సో అందు నుంచి 1 or 2 members డైరెక్ట్గా అగ్ని పరీక్ష 2కి వెళ్తారు. బిగ్ బాస్కి అయితే వెళ్ళరు కానీ స్టేజ్ మీదకి అయితే వెళ్తారు. సో అక్కడ సెలెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే డైరెక్ట్గా టాప్ 15 ఆర్ టాప్ 22లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు అసలు కామన్ మ్యాన్ అంటే ఏంటి, అది వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే సెలెక్ట్ చేసే పర్సన్స్కి కామన్ మ్యాన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే నోన్ ఫేసెస్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారనుకో మనం గుర్తుపడతాం, హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఎవరైనా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళని మనం గుర్తుపడతాం, వీళ్ళు ఈ సినిమాలో చేశారు, వీళ్ళు ఈ సినిమాలో చేశారు. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఏంటి, వాళ్ళకి జాబ్స్ ఉన్నా జాబ్స్ లేకపోయినా వాళ్ళు కామన్ పర్సన్సే. చాలా మంది అనుకుంటున్నారు జాబ్స్ అవి ఉంటే వాళ్ళు ఎలా కామన్ అవుతారు, వాళ్ళు మంచి రిచ్ అయ్యి ఉంటే కామన్ అవ్వరు అని రూల్ లేదు. వెల్ నోన్ ఫేసా కాదా, వాళ్ళు సెలబ్రిటీలా కాదా ఇవే చూస్తారు అనమాట. మీకు జాబ్ ఉన్నా మీరు మంచిగా స్టడీ చేసినా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే అగ్ని పరీక్షకి ఆ పర్సన్స్ కూడా కావాలి, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, మంచిగా జాబ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే నార్మల్ వాళ్ళు కూడా కావాలి. సో అది మాట కామన్ అంటే ఇంకేం కాదు. లైక్ జాబ్ చేసినా వాళ్ళు కామన్ పర్సన్సే, వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరో మంచి బిజినెస్ చేసేవారో లేకపోతే జాబ్ చేసేవారు ఉన్నారు, వాళ్ళు మనకు తెలియాలని రూల్ లేదు కదా, వాళ్ళు మనకు తెలియదు. మనీష్ చూసుకుంటే మనకు తెలియదు ఆ అబ్బాయి, తను మంచి బిజినెస్ మంచి రేంజ్లో ఉండొచ్చు, కాకపోతే మనకు తెలీదు. సో అది కామన్ మ్యాన్ అనమాట.
సో అలా వాళ్ళు తీసుకుంటున్నారు ఆ కేటగిరీలో. అండ్ ఇక్కడ ఏంటంటే గ్రూప్ డిస్కషన్లో ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయా లేదో చూసుకుంటారు. గ్రూప్ డిస్కషన్ అనే కాదు, ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళారనుకోండి, షూట్ స్టేజ్కి, అగ్ని పరీక్ష 2కి, అక్కడ కూడా మీ యూనిక్నెస్ని చూస్తారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలే ఉన్నాడు, తను ఏమి అరసేలేదు, ఏం చేయలేదు, తనలాగే ఉన్నాడు. తను ఎలాగా మాట్లాడతాడు, ఎప్పుడు జనరల్గా ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. సెలెక్ట్ అయ్యాడు, ఇప్పుడు విన్ కూడా అయ్యాడు కదా. సో మీరేమి నేను మీకు లేనిది ఉన్నది ప్రూవ్ చేసుకోకండి. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్లో మీరు సెలెక్ట్ అయ్యారో అనుకోండి, సపోజ్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కూడా చూడొచ్చు మన వీడియో. సో అయిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా మీరు మీలాగే ఉండండి. మీరు ఎలా ఉంటారో జనరల్గా అలాగే ఉండండి, అలాగే ఆన్సర్ చేయండి. బట్ డిబేట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అవి చూస్తారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మెయిన్ బిగ్ బాస్లో ఏంటంటే నామినేషన్సే. సో దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆన్ ది స్పాట్ మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా ఇవి చూస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే అగ్ని పరీక్షకి అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. వాళ్ళకి సైలెంట్ ఉన్న వాళ్ళు కావాలి, మంచిగా ఫైర్ ఉన్న వాళ్ళు కావాలి, కొంచెం మైండ్ పెట్టే వాళ్ళు కావాలి, ఫిజికల్గా కావాలి, అన్నీ కావాలి. ఈ కేటగిరీస్లోని తీసుకుంటారు ఒక్కొక్కరిని. సో అది కూడా కొంచెం లక్ ఉండాలి. సో ఈ మంత్ ఎండ్కి అయితే గ్రూప్ డిస్కషన్ రిజల్ట్స్ వస్తాయి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. అండ్ ఇదంతా జరగబోతుంది. సో ప్రజెంట్ అయితే అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్స్ అయితే ముగిసాయి అనమాట. కొన్ని బ్యాచెస్ అయితే కొట్టారంట, కొన్ని బ్యాచెస్ సప్పగా ఉందంట. సో చూడాలి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది. మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి షూట్ వచ్చేసి లైక్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్స్ వచ్చేసి మనకి August 15 తర్వాత టెలికాస్ట్ అవుతాయి. సో మంచిగా ఉండబోతుంది ఈసారి. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేస్తున్నారు. అది నేను ఫుల్గా కన్ఫర్మ్ అయ్యాక నేను మీకు వీడియో చేస్తాను అనమాట. సో ఆల్ ది బెస్ట్. ఎవరైతే అగ్ని పరీక్ష 2కి అప్లై చేసి ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళైతే చూస్తున్నట్టయితే కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మంచిగా పర్ఫామ్ చేయండి, మీరు మీలా ఉండండి, ఇదైతే చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.